ముందుగా సుఖాసన్, రెండు చేతులు చిన్ ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సుఖాసనంలో కూర్చొని స్ట్రైట్ యువర్ స్పైనల్ కార్డ్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6, కంటిన్యూ. 5. పూర్తిగా గాలి తీసుకోవాలి. మనం పూర్తిగా నిండుగా గాలి తీసుకోవడం వల్ల సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాం. పూర్తి గాలి తీసుకోవాలి. 3. డీప్ బ్రీత్ ఇన్. 2. ఇంకా ఎక్కువ తీసుకోవాలి. లాస్ట్ టైం. డీప్ బ్రీత్ ఇన్. 1. నమస్కార పోర్చర్. 3 times ఓంకారం. డీప్ బ్రీత్ ఇన్. Again, deep breathe in. Last time. రఫ్ అవర్ హ్యాండ్స్. రెండు చేతులు పూర్తిగా ఒకదాన్ని ఒక టచ్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా అన్ని వేళ్ళు చివర్లు టచ్ అవుతూ కంటిన్యూ. 6, 5, 4, 3, 2, 1. టచ్ యువర్ నెక్. రెండు చేతులు మెడ పక్కన ఉంచుతూ చేతులతో మెడను కొంచెం నొక్కి పెట్టి ఉంచుతూ ర్యాపిడ్ బ్రీత్ ఇన్. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా నొక్కి పెట్టి ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయడం వల్ల ఈ నెక్ మజిల్స్, నర్వస్ అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. అలాగే ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయడం వల్ల ఇవన్నీ శుద్ధి అవుతాయి. కఫ దోషాలు తగ్గుతాయి, సైనస్ తగ్గుతుంది. 6, 5, 4, 3. ర్యాపిడ్ బ్రీత్ ఇన్. 2, 1. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. స్థితిల దండాసన్. కాలు చాపు కూర్చుని పడు. బేబీ పోర్చర్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి కాలు మీద ఉంచుకుని రెండు చేతులు కాలు కింద నుంచి తీసుకెళ్ళండి. లెఫ్ట్ లెగ్ రెండు చేతులు కాలు కింద నుంచి తీసుకెళ్ళి రెండు చేతులు కలుపుతూ మీ చేతిలో ఉన్న ఈ కాలు బేబీ, దీన్ని స్లోగా అటు ఇటు స్లోగా కదపండి. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్ లెగ్ ఫోల్డ్ చేసి ఒక చేతిని ఇలా పాదం కరెక్ట్గా ఈ మోచెయ్య ఈ పాదంలోకి ఇలా వస్తూ ఇంకొక చెయ్యి మోకాల కింద నుంచి ఇలా ఈ మజిల్ అంతా ఫ్రీ అవుతుంది, నడుము అంతా ఫ్రీ అవుతుంది. స్లోగా 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్.
బటర్ఫ్లై పోర్చర్, తల కిందకి పైకి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఓన్లీ లెగ్స్ ఎక్సర్సైజ్. నడుము నొప్పి ఉంటే కనుక కిందకి పైకి చేయొద్దు. మిగిలిన వాళ్ళు తల కిందకి పైకి, తల పాదాలను టచ్ అవ్వడానికి ట్రై చేయండి. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 6 5 4 3 2 1. Relax, legs relax. Again same repeat. లెఫ్ట్ లెగ్ కొంచెం పైకి వేసుకుని 2 చేతులతో లాక్ చేసి కాలు ఎంత వీలైతే అంత పైకి లేపుతూ గట్టిగా లాక్ చేయండి. అలా ఉంచండి, కదపొద్దు. ఎక్సర్సైజ్ చేయొద్దు. గట్టిగా కాల్ని కొంచెం ఎంత వీలైతే అంత పైకి లేపి బాడీకి దగ్గరికి జరుపుతూ 6 అలా ఉంచడానికి ట్రై చేయండి. 5 4 3 2 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. ఆపోజిట్ లెగ్ కాలు ఎంత వీలైతే అంత పైకి లేపడానికి ట్రై చేయండి. 6 5 4 3 2 1. రిలాక్స్. రెండు అరిపాదాలు టచ్ చేస్తూ ఒకదాన్నొకటి. మీ పాదాలకి మీ బాడీకి మధ్యలో ఒక అడుగు గ్యాప్ తీసుకోండి. పాదాలు మీ బాడీకి కొంచెం ముందుకు ఉంచుతూ 2 చేతులు కాళ్ళు కింద నుంచి, 2 చేతులు కాళ్ళు కింద నుంచి అరిచేతులు గ్రౌండ్ టచ్ చేయండి. అలాగే చేతులు కూడా గ్రౌండ్ టచ్ చేయండి. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. అలా ఉంచడానికి ట్రై చేయండి. 10 9 8 7. కూర్మాసన్ బేసిక్. కూర్మాసన్. 6 5. 2 అరికాళ్ళు ఇలా టచ్ చేసి ఉంచడం వల్ల ఇది ఒక ముద్ర. ఎనర్జీ ఒక కాలు నుంచి ఇంకొక కాలుకి మూవ్ అవుతుంది. నర్వస్ అన్నీ యాక్టివ్ అవుతాయి. 3 2 1. హ్యాండ్స్ రిలాక్స్. ఇలా 2 అరికాళ్ళు టచ్ చేసి ఉంచడం వల్ల మనం నమస్కారం ఎలా పెడతామో అలా కాళ్ళతో ఇలా 2 అరిపాదాలు ఎప్పుడు టచ్ చేయము డే మొత్తంలో. ఇలా టచ్ చేసి ఉంచడం వల్ల మొత్తం ఈ కాళ్ళు ఉండే ఆక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివ్ అవుతాయి. అలాగే ఈ నర్వస్ అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. ప్రాణశక్తి ప్రవాహం ఈ లెగ్స్ అన్నిటిలో కూడా సక్రమంగా ఉండేలా జరుగుతుంది. లెగ్స్ రిలాక్స్. ఇంకొకసారి లెఫ్ట్ లెగ్ పైకి వేసుకొని లెఫ్ట్ లెగ్ పాదాన్ని 2 చేతులతో పట్టుకోండి. లెఫ్ట్ లెగ్ పాదాన్ని 2 చేతులతో లాక్ చేసి పట్టుకుని జస్ట్ కాలు పైకి కిందకి, పాదాన్ని తల వైపుకి కొంచెం తలకి ఎంత వీలైతే అంత తల వరకు తీసుకురండి చాలు. కాలు పైకి వస్తున్నప్పుడు బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 5. ప్రతిసారి కాలు ఇంకొంచెం పైకి. 4 3 2 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. జస్ట్ ఎక్సైజ్. రైట్ లెగ్ పాదాన్ని 2 చేతులతో పట్టుకుంటూ జస్ట్ కాలు పైకి కిందకి. ఈ నర్వస్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి, మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. కొంచెం పైకి, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. 6 5 4. ఎంత వీలైతే అంతే. ఎంత వస్తే ఇంతే, కొంచెం ఎంత వస్తే ఇంత ట్రై చేయండి. జస్ట్ అలా కొంచెం కొంచెం ట్రై చేయండి చాలు. 2
1, రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. మోకాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ఫాస్ట్గా, ఒకదాని తర్వాత ఒకటి బెండ్ చేస్తూ స్ట్రైట్ చేస్తూ కంటిన్యూ. కొంచెం ఫాస్ట్గా. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. వజ్రాసన్. మ్యాట్ ముందుకి. సుప్త వజ్రాసన్. వజ్రాసన్ మ్యాట్ ముందుకి. నెక్ రొటేషన్ కొంచెం ఫాస్ట్గా. నెక్ రొటేషన్ ఫాస్ట్గా. నెక్ రొటేషన్. రివర్స్. రిలాక్స్. సుప్త వజ్రాసన్. పూర్తిగా వేయడానికి ట్రై చేయాలి. రెండు అరిచేతులు పాదాల పక్కన ఉంచుతూ సుప్త వజ్రాసన్. ఫస్ట్ స్టార్టింగ్ మోచేతుల వరకే చేయండి. సుప్త వజ్రాసనం ఎప్పుడు చేస్తున్నా ఫస్ట్ టైమే పూర్తిగా చేయొద్దు. ఇంతవరకు సరిపోతుంది. మజిల్స్ అన్నీ యాక్టివ్ అవడం కోసం సగం చేయండి చాలు. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. ఆసనం ఒకేసారి పూర్తి స్థాయికి వెళ్ళిపోవద్దు, మజిల్స్ పట్టేసే అవకాశం ఉంటుంది. జస్ట్ డౌన్, తల గ్రౌండ్ టచ్ చేస్తూ శశాంకాసన్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 2, 1, రిలాక్స్. ఇంకొకసారి సేమ్ రిపీట్. ఇంకొంచెం కిందకి వెళ్ళడానికి ట్రై చేయండి. సుప్త వజ్రాసనం ఎంత వీలైతే అంత స్లోగా, ఎంత వీలైతే అంత సుప్త వజ్రాసన్. రెండు కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ తీసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. తల ఎంత వీలైతే అంత ఫ్రీగా. చేతులు వీలైతే కనుక థైస్ మీద, అరిచేతులు థైస్ మీద, మోచేతులు సపోర్ట్ తీసుకోండి స్టార్టింగ్లో. అవసరం లేదనుకుంటే మోచేతులు కూడా గ్రౌండ్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. సుప్త వజ్రాసన్ ఎంత వీలైతే అంత. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. లెగిసేటప్పుడు హ్యాండ్ సపోర్ట్ బలంగా తీసుకోవాలి. ఇబ్బంది అనిపిస్తే కనుక పక్కకు పడుకుంటూ పోండి. వజ్రాసన్ ముందుకి. ఇంకొకసారి శశాంకాసన్. 3, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 1, వజ్రాసన్. ఐ ఎక్సైజ్. జస్ట్ బ్లింకింగ్ ఫాస్ట్గా. ఓపెన్ క్లోజ్. 3, పూర్తిగా ఓపెన్ క్లోజ్. 2, 1, రిలాక్స్. లాస్ట్ టైం సుప్త వజ్రాసన్. లాస్ట్ టైం సుప్త వజ్రాసన్. ఏ ఆసనమైనా 30 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయాలి. మీరు ఏ పోస్చర్ వరకు వస్తే ఆ పోస్చర్కే. అస్సలు రాకపోతే చేతులు ఇలా పెట్టి అలా అయినా ఉంచండి. మీరు ఈ పోస్చర్లో అయినా 30 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయాలి. సుప్త వజ్రాసన్ లాస్ట్ టైం. మీరు ఏ పోస్చర్ వరకు వెళ్ళగలిగితే ఆ పోస్చర్లో 30 సెకండ్స్ పోస్చర్కి వెళ్ళండి. పూర్తిగా పోస్చర్ని మెయింటైన్ చేస్తూ 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15. ట్రై చేయాలి చివరి వరకు. 14, 13, 12 కంట్రోల్ చేసుకోవాలి. 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. స్ట్రైట్గా లేకపోతే పక్కకు వాలిపోండి. వజ్రాసన్. ఐ ఎక్సైజ్ లాస్ట్ టైం. ఐ ఎక్సైజ్ బ్లింకింగ్. రెండు చేతులు క్లోజ్ చేస్తూ అందరూ వజ్రాసన్ లేదా సుఖాసన్. ఇబ్బంది అనిపిస్తే సుఖాసన్ మామూలుగా కూర్చుని పోండి. రెండు చేతులు క్లోజ్ చేస్తూ లోపలే బ్లింకింగ్. కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉండండి. ఓపెన్ క్లోజ్ బ్లింకింగ్. చేతులు క్లోజ్ చేసి డార్క్నెస్ క్రియేట్ చేస్తూ
బ్లింకింగ్. కనురెప్పలు కదిలేంత గ్యాప్ తీసుకుంటూ ఐ ఎక్సర్సైజ్ 10, 9, 8, 7, 6, 5, 4. ఫాస్ట్గా ఓపెన్, క్లోజ్, 3, 2, 1. రిలాక్స్. మార్జాలాసన్. అందరూ మార్జాలాసన్. మోకాళ్ళ నొప్పులు ఉంటే కనుక చేయొద్దు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వక్రాసన్. మార్జాలాసన్. 2 కాళ్ళు 2 చేతులు మధ్య 1 అడుగు దూరం తీసుకోండి. జస్ట్ తల పైకి కిందకి. తల పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. ఇప్పుడు తలతో పాటు కాలు కూడా పైకి. తల పైకి వెళ్తున్నప్పుడు కాలు పైకి కిందకి, కాలు పైకి. 4, 3. తల పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. 2, 1. జస్ట్ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. ఈసారి కాలు ముందుకు కూడా. జస్ట్ కాలు ఇలా ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. లెగ్ చేంజ్, ఆపోజిట్ లెగ్. కాలు ఎంత వీలైతే అంత పైకి. అలాగే తల మోకాలు టచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ముందుకి. 2 times. రిలాక్స్. స్టాండింగ్ ఎక్సర్సైజ్. స్టాండింగ్ పొజిషన్స్. 2 చేతులు పూర్తిగా పైకి. 2 చేతులు పైకి ఉంచుతూ హిప్ రొటేషన్. 2 చేతులు పైకి విడివిడిగా ఉంచుతూ హిప్ రొటేషన్. ఇక్కడి నుంచి తిరగాలి, నడుము పూర్తిగా తిప్పాలి. ఇంకా అన్ని వైపులకి పూర్తిగా. 3, 2, 1. రివర్స్. ఆపోజిట్ సైడ్. 3. ఇంకా తిప్పాలి పూర్తిగా అన్ని వైపులకి. 2, 1. రిలాక్స్. సింగిల్ లెగ్ బ్యాలెన్స్, వృక్షాసన్. బ్యాలెన్సింగ్ పోస్చర్ అందరూ చేయొచ్చు. మోకాళ్ళ నొప్పులు కూడా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సింగిల్ లెగ్. మొత్తం లెగ్ అంతా స్ట్రాంగ్ అవుతుంది. బోన్స్ డెన్సిటీ పెరుగుతుంది. ఎముకలు గట్టిపడతాయి. వృక్షాసన్, సింగిల్ లెగ్. 2 చేతులు పైకి నమస్కార పోస్చర్. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. రైట్ లెగ్ పైకి. వృక్షాసన్, రైట్ లెగ్ ఇంకొంచెం పైకి. హ్యాండ్స్ పొజిషన్, నమస్కార పోస్చర్. మోచేతులు స్ట్రైట్గా. 6. వృక్షాసన్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. 2 కాళ్ళు దూరంగా పార్శ్వ కోణాసన్, పరివృత్త పార్శ్వ కోణాసన్. 2 కాళ్ళు దూరంగా, కొంచెం దూరంగా. పాదాన్ని టర్న్ చేస్తూ జస్ట్ కాలు బెండ్ చేసి, లెఫ్ట్ లెగ్ బెండ్ చేసి, రైట్ హ్యాండ్ని కాలు వెనకాల గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ కాలు బెండ్ చేస్తూ హ్యాండ్ని కాలు వెనకాల గ్రౌండ్ టచ్ చేస్తూ మిగిలిన చేయి పైకి. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. రైట్ లెగ్ పాదం టర్న్ చేసి మోకాలు బెండ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ని
కాలుకి వెనకాల భాగంలో గ్రౌండ్ టచ్ చేయండి. మిగిలిన చేయి పైకి చెవికి టచ్ చేయండి. 6 5 4 3 2 1 రిలాక్స్. ఇది పొజిషన్ పరివృత్త పార్శ్వ కోణాసన్. లెగ్స్ రిలాక్స్. వృక్షాసన్ లాస్ట్ రౌండ్. సింగిల్ లెగ్ బ్యాలెన్స్ ఇంకొక రౌండ్ చేద్దాం. వృక్షాసన్ సింగిల్ లెగ్. కళ్ళు మూసుకొని ట్రై చేయండి. వృక్షాసనం కళ్ళు మూసుకునే ట్రై చేస్తూ ఉండండి. మీరు ఎన్నిసార్లు తీసేస్తున్నా తిరిగి కళ్ళు మూసుకునే ప్రయత్నించండి. కళ్ళు మూసి చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, అలాగే మైండ్ సంబంధించి ఎమోషనల్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. క్లోజ్ యువర్ ఐస్. బ్యాలెన్స్ ట్రై చేయాలి. అగైన్ క్లోజ్ యువర్ ఐస్. మీరు ఎన్నిసార్లు తీసేస్తున్నా తిరిగి కళ్ళు మూయడానికి ట్రై చేయండి. 10 9 నర్వస్ మొత్తం యాక్టివ్ అవుతాయి. కళ్ళు మూసుకొని ట్రై చేయాలి. 8 అగైన్ క్లోజ్ యువర్ ఐస్. 7 6 5 ట్రై చేయాలి. 4 మీరు తీసేస్తూ ఉన్నా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. 3 2 1 రిలాక్స్. మొత్తం శరీరం అంతా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ ట్రై చేసే క్రమంలో కళ్ళు మూసుకునే ట్రై చేయండి, వచ్చినా రాకపోయినా. ఆపోజిట్ లెగ్. లాస్ట్ టైం వృక్షాసన్. చేతులు కొంచెం పైకి. నమస్కార పోర్చర్, బ్యాలెన్సింగ్ పోర్చర్. క్లోజ్ యువర్ ఐస్. ట్రై చేయాలి. తీసేస్తున్నా మళ్ళీ కళ్ళు మూసే ట్రై చేయండి. 10 9 కళ్ళు మూసుకోవాలి. 8 7 6 5 అగైన్ క్లోజ్ యువర్ ఐస్. 4 తీసేస్తున్నా మళ్ళీ తిరిగి ప్రారంభించాలి. 3 2 1 రిలాక్స్. నెమ్మదిగా హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. జస్ట్ రిలాక్స్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్ టైం డీప్ బ్రీత్ ఇన్. గాలి ఎక్కువ తీసుకోవడం ద్వారా మొత్తం శరీరం అంతా యాక్టివ్ అయిపోద్ది. లాస్ట్ టైం పరివృత్త పార్శ్వ కోణాసన్ ఇంకొకసారి. ఇందాక జస్ట్ ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు ఆసన స్థితి పరివృత్త పార్శ్వ కోణాసన్. 2 కాళ్ళు దూరంగా ఉంచుతూ లెఫ్ట్ లెగ్ పాదం టర్న్ చేసి ఏ ఆసనమైనా మినిమం 30 సెకండ్స్ ఉంచాలి. జస్ట్ 30 సెకండ్స్. ఆ ప్రాక్టీసింగ్ 2 నిమిషాల వరకు వెళ్ళాలి. ఫస్ట్ 30 సెకండ్స్ మోకాలు బెండ్ చేస్తూ ఆపోజిట్. మిగిలిన చేయి పైకి. పొజిషన్స్ 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. లాస్ట్ టైం పరివృత్త పార్శ్వ కోణాసన్. ట్రై చేయాలి. లెగ్ బాగా ఫోల్డ్ చేసి ఆపోజిట్ హ్యాండ్ కాలు వెనకాల పెట్టుకుంటూ మిగిలిన చెవికి టచ్ చేస్తూ 2 మోచేతులు స్ట్రైట్గా, వెనకున్న మోకాలు స్ట్రైట్గా. 20 19 18 17 16 15 14 13 12 11 10 9
8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Hands relax. Legs relax. Just relax. Stomach exercise. Just పొట్ట కదపడం. పొట్ట లోపలికి బయటికి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా ఉన్నా పర్వాలేదు, పొట్ట లోపలికి బయటికి కలపండి అంతే. పొట్ట కొంచెం లోపలికి బయటికి, పూర్తిగా లోపలికి బయటికి. ఇంకొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. గాలి పీల్చి బంధించి సేమ్ ఎక్సైజ్. డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్. గాలి పీల్చి బంధించి పొట్ట కదపడానికి ట్రై చేయండి. కొంచెం ఫాస్ట్గా కదపాలి. మీరు ఎంతసేపు బంధించగలిగితే అంతసేపు పొట్ట కదపండి. 3, 2, 1. రిలాక్స్. లాస్ట్ 3 టైమ్స్. మీరు ఎంత సమయం గాలి బంధించగలరో అంత సమయం పాటు పొట్ట కదపడానికి ట్రై చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, పొట్ట కదపాలి. కొంచెం ఫాస్ట్గా, కొంచెం ఎక్కువ సమయం మీరు ఎక్కువసేపు బంధించడానికి ట్రై చేయాలి. కంటిన్యూ. ఇప్పుడు చేసేది అయిపోయాక ఇంకొకసారి చేతురిగాను. లాస్ట్ టైం. ఇప్పుడు చేసేది అయిపోయిన తర్వాత ఇంకొకసారి. ఈ ప్రక్రియ చేయడం వల్ల వాత సార దౌతి మొత్తం ప్రేగులన్నీ యాక్టివ్ అవుతాయి. మనం గాలి ఎక్కువ పీల్చి కదపడం వల్ల మొత్తం క్లీనింగ్ అవుతుంది. అపాన వాయువు మొత్తం కదులుతుంది. ఒక బాటిల్లోకి వాటర్ తీసుకుని కదిపితే బాటిల్ ఎలా క్లీన్ అవుతుందో మొత్తం ప్రేగులన్నీ కూడా క్లీన్ అవుతాయి. వాత దోషం తగ్గుతుంది. అపాన వాయువు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. అపాన వాయువు సమతుల్యం అవుతుంది, ఈక్వల్గా ఉంటుంది. అపాన వాయువు యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అది కూడా బలంగా ఉండడం వల్ల మనకి మోషన్ కంప్లైంట్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం చేసేవాళ్ళు ఇంకొంచెం ఇంకా 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 ఎక్కువ సమయం. ఇప్పుడు చేసేది అయిపోతే హ్యాండ్స్ రిలాక్స్. స్టాండింగ్ రిలాక్సేషన్ అయిపోయిన వాళ్ళు స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లాస్ట్ టైం. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రిలాక్స్. సూర్య నమస్కారాలు 12 రౌండ్స్, 12 రౌండ్లు చేయాలి. 12 రౌండ్లు అనేది చాలా చిన్న విషయం. నమస్కార పోర్చర్. హస్త ఉత్తానాసన్ ఫస్ట్ రౌండ్ ఈజీగా చేయండి. పాద హస్తాసన్, హస్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. సెకండ్ రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్. 2 చేతులు పాదాల పక్కన, లెఫ్ట్ లెగ్ బ్యాక్, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి. పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. థర్డ్ రౌండ్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్,
బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వసంచలనాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్. బ్రీత్ అవుట్ ప్రణవాసన్. 4th రౌండ్ బీజాక్షరాలు. హస్త ఉత్తానాసన్ హరం హరం. పాదహస్తాసన్ హరీం హ్రీం. అశ్వసంచలనాసన్ హరోం హ్రోం. పర్వతాసన్ హరైం. హరైం. శశాంకాసన్ హరోం. హరోం. అష్టాంగాసన్ హర. హర. భుజంగాసన్ హరం. హరం. పర్వతాసన్ హరీం. హ్రీం. అశ్వసంచలనాసన్ హరోం. హ్రోం. పాదహస్తాసన్ హరైం. హరైం. హస్త ఉత్తానాసన్ హరోం. హరోం. ప్రణవాసన్ హర. హర. 5th రౌండ్ మంత్రాల పేర్లు. హస్త ఉత్తానాసన్ మిత్రాయ నమః. మిత్రాయ నమః. పాదహస్తాసన్ రవయే నమః. రవయే నమః. అశ్వసంచలనాసన్ సూర్యాయ నమః. సూర్యాయ నమః. పర్వతాసన్ భానవే నమః. భానవే నమః. శశాంకాసన్ ఖగాయ నమః. ఖగాయ నమః. అష్టాంగాసన్ పూష్ణే నమః. పూష్ణే నమః. భుజంగాసన్ హిరణ్యగర్భాయ నమః. హిరణ్యగర్భాయ నమః. పర్వతాసన్ మరీచే నమః. మరీచే నమః. అశ్వసంచలనాసన్ ఆదిత్యాయ నమః. ఆదిత్యాయ నమః. పాదహస్తాసన్ సవిత్రే నమః. సవిత్రే నమః. హస్త ఉత్తానాసన్ అర్కాయ నమః. అర్కాయ నమః. ప్రణవాసన్ భాస్కరాయ నమః. భాస్కరాయ నమః. 6th రౌండ్ సేమ్ పేర్లు చెప్తూ హస్త ఉత్తానాసన్ ఓం హరం మిత్రాయ నమః. ఓం హరం మిత్రాయ నమః. పాదహస్తాసన్ ఓం హరీం రవయే నమః. ఓం హ్రీం రవయే నమః. అశ్వసంచలనాసన్ ఓం హరోం సూర్యాయ నమః. ఓం హ్రూం సూర్యాయ నమః. పర్వతాసన్ ఓం హరైం భానవే నమః. ఓం హరైం భానవే నమః. శశాంకాసన్ ఓం హరోం ఖగాయ నమః. ఓం హరోం ఖగాయ నమః. అష్టాంగాసన్ ఓం హరః పూష్ణే నమః. ఓం హరః పూష్ణే నమః. భుజంగాసన్ ఓం హరం హిరణ్యగర్భాయ నమః. ఓం హరం హిరణ్యగర్భాయ నమః. పర్వతాసన్ ఓం హరీం మరీచే నమః. ఓం హరీం మరీచే నమః. అశ్వసంచలనాసన్ ఓం హరోం ఆదిత్యాయ నమః. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. పాదహస్తాసన్ ఓం హరైం సవిత్రే నమః. ఓం హరైం సవిత్రే నమః. హస్త ఉత్తానాసన్ ఓం హరోం అర్కాయ నమః. ఓం హరోం అర్కాయ నమః. ప్రణవాసన్ ఓం హర భాస్కరాయ నమః. ఓం హరః భాస్కరాయ నమః. 7th రౌండ్ ఇబ్బంది అనిపిస్తే ఒక్క రౌండ్ ఆగండి, ఒక్క రౌండ్ రిలాక్స్ అవ్వండి. 7th రౌండ్ హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 8th రౌండ్ కొంచెం ఫాస్ట్గానే చేస్తూ హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 9th రౌండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫాస్ట్గానే. బ్రీత్ ఇన్ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ అశ్వసంచలనాసన్, బ్రీత్ అవుట్ పర్వతాసన్, బ్రీత్ ఇన్ శశాంకాసన్, బ్రీత్ అవుట్ అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ భుజంగాసన్, బ్రీత్ అవుట్ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వసంచలనాసన్, బ్రీత్ అవుట్ పాదహస్తాసన్,
బ్రీత్ ఇన్ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ ప్రణవాసన్. లాస్ట్ 3 రౌండ్స్. ఎంత ఫాస్ట్గా చేస్తున్నా పోర్చర్స్ కరెక్ట్గా రావాలి. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. పర్వతాసన్, శశాంకాసన్, కాళ్ళు వెనక్కి జరిగిపోకుండా అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 11th రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. లాస్ట్ రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్, పూర్తి విశ్రాంతి. అమృతాసన్. కంప్లీట్ రిలాక్స్. కదలకుండా కొద్దిసేపు ఉంచుతూ 2 కాళ్ళు కొంచెం దూరం, 2 చేతులు కొంచెం దూరం. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. లిప్స్ ఓపెన్ చేయొద్దు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత క్లోజ్ యువర్ లిప్స్. చేతులు కాళ్ళు కలపొద్దు. Slowly breathe in, breathe out. Relax. Breathe in, breathe out. Relax. 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 Slowly breathe in, breathe out. Deep breathe in, breathe out. పూర్తిగా శ్వాస తీసుకుని ఒకే ఒకసారి ఆకారం ఓన్లీ 1 టైం. డీప్ బ్రీత్ ఇన్. లిప్స్ లైట్గా ఓపెన్ చేస్తూ ఈసారి ఊ. డీప్ బ్రీత్ ఇన్. లిప్స్ ఓపెన్ చేయకుండా సౌండ్. డీప్ బ్రీత్ ఇన్. క్లోజ్ యువర్ లిప్స్. సేమ్ ఇదే విధంగా ఇంకొకసారి. ఫస్ట్ ఆకారం. డీప్ బ్రీత్ ఇన్. పొట్ట నిండా గాలి తీసుకొని అబ్డామినల్ బ్రీత్ ఇన్. సౌండ్ స్టార్ట్. ఊకారం. డీప్ చెస్ట్కి బ్రీత్ తీసుకోవడానికి ట్రై చేయండి. చెస్ట్ బ్రీత్ ఇన్. గొంతు వరకు శ్వాస తీసుకోండి. గొంతుకి పూర్తిగా బ్రీత్ ఇన్.
ఆకారం పొట్టలోంచి వస్తున్నట్టుగా అనుకుంటూ, ఊకారం చెస్ట్లోంచి వస్తున్నట్టుగా భావిస్తూ, మాకారం గొంతులోంచి వస్తున్నట్టుగా భావిస్తూ చేయండి. లాస్ట్ టైం సేమ్ ఎక్సర్సైజ్. మొత్తం బాడీ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది, బాడీ అంతా వైబ్రేషన్ అవుతుంది. డీప్ బ్రీత్ ఇన్, అబ్డామినల్ బ్రీత్ ఇన్, పొట్ట నిండా గాలి తీసుకోవాలి. చెస్ట్కి పూర్తిగా చెస్ట్లోంచి ఆ సౌండ్ వస్తున్నట్టుగా శ్వాస పూర్తిగా బాడీ అంతా తీసుకోండి, గొంతు వరకు ఫిల్ చేయండి. పూర్తిగా తీసుకోండి. గొంతులోంచి మాకారం వస్తున్నట్టుగా లిప్స్ ఓపెన్ చేయకుండా రిలాక్స్, కదలకుండా కొద్దిసేపు ఉంచండి. మొత్తం మైండ్ బాడీ అంతా వైబ్రేషన్కి, సౌండ్ వైబ్రేషన్కి మొత్తం మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. కదలకుండా ప్లెయిన్గా ఉండిపోండి. శ్వాస కావాలని తీసుకోవద్దు. రిలాక్స్, కదలొద్దు. రిలాక్స్, రిలాక్స్. 5, relax. 4, relax. 3, relax. 2, relax. 1, relax. Relax. Legs relax, hands relax. సేతు బంధాసన్, లెగ్స్ పోస్చర్. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి అరికాళ్ళు గ్రౌండ్ టచ్ చేయండి. అరిపాదాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ బటక్స్ ఎంత వీలైతే అంత పైకి, ఇంకొంచెం పైకి, ఇంకా పైకి. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఇంకొకసారి సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. బటక్స్ పైకి లేపుతూ రెండు చేతులు వీలైతే బటక్స్ కిందకి, ఎంత వీలైతే అంత బటక్స్ కిందకి. చేతులు సపోర్ట్ తీసుకుంటూ బటక్స్ ఇంకొంచెం పైకి. సేతు బంధాసన్. 10, 9. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 8, 7, 6, 5, 4, 3. ఇంకొంచెం పైకి. 2, 1. రిలాక్స్. నెమ్మదిగా దించేయండి. హ్యాండ్, లెగ్స్ రిలాక్స్. రెండు చేతులు తల కిందకి. ఉత్తాన పాదాసన్, సింగిల్ లెగ్. ఒక కాలు పైకి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. 10, మోకాలు స్ట్రైట్గా. 9, పాదం ముందు ప్రెషర్. 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. సేతు బంధాసన్ లాస్ట్ టైం సేతు బంధాసన్.
అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ పాదాలు ఎంత వీలైతే అంత బటక్స్ దగ్గరికి, పాదాలు ఎంత వీలైతే అంత బటక్స్ వైపు ఉంచుతూ సేతుబంధాసన్. లాస్ట్ టైం హ్యాండ్స్ పొజిషన్, రెండు చేతులు సపోర్ట్ బాగా తీసుకుంటూ 30 సెకండ్స్. 30, 29, 28, 27, ఇంకొంచెం పైకి 26, క్లోజ్ యువర్ ఐస్. 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10. నెక్ పెయిన్ వస్తే కనుక తీసేయచ్చు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోగా కింద దించండి. బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది, నడుం స్ట్రెంత్ వస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివ్ అవుతుంది. లెగ్స్ రిలాక్స్. రెండు చేతులు తల కిందకి. సింగిల్ లెగ్ ఉత్తాన పాదాసనం లాస్ట్ రౌండ్. సింగిల్ లెగ్, ఒక కాలు ఎంత వీలైతే అంత పైకి, జస్ట్ ఒక అడుగు సరిపోతుంది, మరీ ఎక్కువ పైకి వద్దు, ఒక్క అడుగు కన్నా కొంచెం పైకి. పాదం ముందు ప్రెజర్, మోకాలు స్ట్రైట్గా. 20 ఉంచడానికి ట్రై చేయాలి. 19, 18, క్లోజ్ యువర్ ఐస్. 17, మీ బాడీలో వస్తున్న షివరింగ్ అంతటిని గమనిస్తూ. 16, క్లోజ్ యువర్ ఐస్. 15, ఆలోచనలు ఏమి రాకూడదు. 14, మీ శరీరాన్ని మాత్రమే గమనించండి. 13, ఆ షివరింగ్ని అబ్జర్వ్ చేయాలి. 12, దించకుండా కంట్రోల్ చేయాలి. 11, 10, ఉండడానికి ట్రై చేయాలి. 9, 8, బాడీని కంట్రోల్ చేసుకోగలగాలి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సేమ్ ఆపోజిట్ లెగ్. లాస్ట్ టైం ఉత్తాన పాదాసనం. లాస్ట్ టైం సింగిల్ లెగ్ అప్, కొంచెం పైకి, మోకాలు స్ట్రైట్గా, ఒక్క అడుగు పైకి పూర్తిగా. పాదం ముందు ప్రెజర్. 20, 19, మరీ కిందకున్న వాళ్ళు కొంచెం పైకి లేపాలి కాలు. 18, 17, ఉంచడానికి ట్రై చేయాలి. 16, క్లోజ్ యువర్ ఐస్. 15, అబ్జర్వ్ చేయాలి ఆ షివరింగ్ని. 14, 13, 12, 11, కంట్రోల్ చేసుకోవాలి. 10, ఉంచాలి. 9, దించేయద్దు. 8, 7, శరీరాన్ని కంట్రోల్ చేయగలగాలి. 6, 5, 4, 3, 2, నెమ్మదిగా తెంచండి. 1. రిలాక్స్. రివర్స్ పోస్చర్, బార్లో పడుకోండి. రివర్స్ పోస్చర్, జస్ట్ రివర్స్. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు చేతులతో పట్టుకోండి చాలు. స్టార్టింగ్ ఒకేసారి ఆసనం వేయొద్దు, జస్ట్ పట్టుకోండి. మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. జస్ట్ పాదాలని రెండు చేతులతో పట్టుకుంటూ 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ధనురాసన్. లెగ్స్ పొజిషన్, హ్యాండ్స్ పొజిషన్. రెండు చేతులతో పాదాలు పట్టుకోండి, యాంకిల్ దగ్గర పట్టుకుంటూ తల, చెస్ట్ కొంచెం పైకి, మోకాళ్ళు కొంచెం పైకి.
థైస్ కొంచెం పైకి, పాదాలు ఎంత వీలైతే అంత పైకి. 6 5 4 3 2 1 రిలాక్స్. లాస్ట్ టైం ధనురాసన ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు శలభాసన చేయండి. ధనురాసన చేయలేని వాళ్ళు 2 కాళ్ళు పైకి. ధనురాసన్ లాస్ట్ టైం ధనురాసన్ అప్, ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి లేపాలి. తల ఇంకా పైకి, మోకాళ్ళు ఇంకొంచెం పైకి. లాస్ట్ టైం 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. మకరాసన్ జస్ట్ రిలాక్సేషన్ పోర్చర్. ఒక చెయ్యి మీద ఒక చెయ్యి ఉంచుతూ 2 చేతుల మీద ఫోర్ హెడ్ ఉంచుతూ 2 కాళ్ళు దూరంగా. మకరాసన్ రిలాక్సేషన్ పోర్చర్. సుఖాసన్ కూర్చొని పడు నెమ్మదిగా. సుఖాసన్, సుఖాసన్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, వేయలేని వాళ్ళు సింగిల్ లెగ్, జస్ట్ కాలు మీద కాలు వేసుకోండి. నాడీ శుద్ధి. హ్యాండ్స్ పొజిషన్. రైట్ హ్యాండ్ చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేస్తూ హ్యాండ్స్ పొజిషన్. ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ క్లోజ్. ఈ నాస్ట్రిల్ క్లోజ్ చేసేటప్పుడు ఈ చివర ఇక్కడ కాకుండా నాస్ట్రిల్ మధ్యలో క్లోజ్ చేయండి. అలాగే క్లోజ్ చేసేటప్పుడు ఎక్కువ గట్టిగా నొక్కొద్దు, ఈ బోన్కి టచ్ అవ్వకూడదు, మజిల్ మాత్రమే నొక్కండి. గాలి వెళ్ళకుండా జస్ట్ నొక్కితే చాలు. ఓకే, లెఫ్ట్తో స్లోగా బ్రీత్ ఇన్, క్లోజ్. అంతర కుంభకం గాలి పీల్చి బంధించాలి. 3 2 1. రైట్తో స్లోగా బ్రీత్ అవుట్, క్లోజ్. బాహ్య కుంభకం గాలి విడిచిపెట్టి బంధించాలి. 2 1. రైట్తోనే బ్రీత్ ఇన్, క్లోజ్. అంతర్ కుంభకం 3 2. 2 నాస్ట్రిల్స్ క్లోజ్ చేయాలి. 1. లెఫ్ట్తో స్లోగా బ్రీత్ అవుట్, క్లోజ్ చేయాలి. బాహ్య కుంభకం 2 1. ఇప్పటికి ఒక రౌండ్ అయింది. అలాగే కంటిన్యూ లాస్ట్ 3 రౌండ్స్. లెఫ్ట్తో స్లోగా బ్రీత్ ఇన్, క్లోజ్. అంతర్ కుంభకం నడుము స్ట్రైట్గా. 5 4 3 2 1. రైట్తో బ్రీత్ అవుట్, పూర్తిగా బ్రీత్ అవుట్ చేసి క్లోజ్ చేయాలి. బాహ్య కుంభకం 3 2 1. రైట్తోనే బ్రీత్ ఇన్, పూర్తిగా గాలి తీసుకుని క్లోజ్. అంతర్ కుంభకం 5. నడుము స్ట్రైట్గా. 4 కొంచెం స్ట్రైట్గా. 3 2 1. లెఫ్ట్తో బ్రీత్ అవుట్, క్లోజ్. గాలి బంధించాలి. 3. బాహ్య కుంభకం 2. నడుము స్ట్రైట్గా. 1. లెఫ్ట్తోనే బ్రీత్ ఇన్. లాస్ట్ 2 రౌండ్స్. పూర్తిగా గాలి తీసుకోవాలి. లాక్ చేయండి. 10 9 8 7 6. బంధించాలి. 5 4. నడుము స్ట్రైట్గా. 3 2 1. రైట్తో బ్రీత్ అవుట్, క్లోజ్ చేయాలి. బాహ్య కుంభకం 5 4 3 2
1 రైట్తోనే బ్రీత్ ఇన్, పూర్తిగా గాలి తీసుకుని బంధించండి. 10, 9, 8, 7, గాలిని నియంత్రించగలగాలి. 6, 5, 4, 3, 2, 1. లెఫ్ట్తో బ్రీత్ అవుట్, మొత్తం బయటికి విడిచిపెట్టాలి పూర్తిగా. క్లోజ్. 5, రెండు నాస్ట్రిల్స్ క్లోజ్ చేయాలి. 4, బాహ్య కుంభకం. 3, 2, 1. లాస్ట్ రౌండ్, బ్రేక్ ఇవ్వద్దు. బ్రీత్ ఇన్, లాస్ట్ రౌండ్. క్లోజ్. 12, 11, 10, 9. నడు స్ట్రైట్గా. 8, 7, 6, 5. కళ్ళు తెరవద్దు. 4, 3, 2, 1. రైట్తో డీప్ బ్రీత్ అవుట్, ఇంకొంచెం బ్రీత్ అవుట్. క్లోజ్ చేయాలి, నిరోధించాలి, ఉండాలి. 6, 5, 4. కంట్రోల్ చేసుకోవాలి. 3, 2, 1. రైట్తో బ్రీత్ ఇన్, పూర్తిగా గాలి తీసుకుని క్లోజ్ చేయండి. లాస్ట్ టైం గాలి బంధిస్తున్నాం పీల్చుకొని. 12, 11, 10, 9. అంతర్ కుంభకం. 8, 7. నడు స్ట్రైట్గా. 6, 5, 4, 3, 2, 1. లెఫ్ట్తో పూర్తిగా బ్రీత్ అవుట్, ఇంకొంచెం బ్రీత్ అవుట్. క్లోజ్ చేయండి, గాలి బంధించి క్లోజ్ చేయాలి. 10, 9. ఉండడానికి ట్రై చేయాలి. 8, వదిలేయద్దు. 7, నడు స్ట్రైట్గా. 6, కొంచెం ప్రయత్నించండి. 5, 4, 3. ఉండాలి. 2, 1. రిలాక్స్, కళ్ళు తెరవద్దు. హ్యాండ్స్ రిలాక్స్. నాడీ శుద్ధి, వాయువుని పూర్తిగా నిరోధించడం, మార్చడం. లెఫ్ట్ని రైట్ని, రైట్ని లెఫ్ట్ని చేంజ్ చేస్తున్నాం. శరీరాన్ని, శ్వాసని నియంత్రించడం ద్వారా మనసు ఆటోమేటిక్గా నియంత్రణలోకి వచ్చి పూర్తి ఆరోగ్యం పొందుతుంది. శరీరం, మనసు ఆరోగ్యాన్ని పొందడానికి శరీరాన్ని, శ్వాసని నియంత్రిస్తూ మనసుని నియంత్రించగలగాలి. ఈ 3 నియంత్రణలో ఉన్నప్పుడు శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పొందుతుంది. 2 కనుబొమ్మల మధ్య ఫోకస్. ధారణ. 10, 9. ఇంకొంచెం ఫోకస్. 8. ఇంకా ఫోకస్ చేయాలి. 7. ఇంకొంచెం ఫోకస్. 5, 4. ఇంకొంచెం ఫోకస్ చేయండి. నడు స్ట్రైట్గా. 3, 2, 1. రిలాక్స్, కళ్ళు తెరవద్దు. నమస్కార పోస్చర్. 3 times ఓంకారం. డీప్ బ్రీత్ ఇన్. Again, deep breathe in. Last time. Rub 4 hands. కొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా. 6, 5, 4, 3, 2, 1. టచ్ యువర్ ఐస్. కొద్దిసేపు ఉంచి, కొద్దిసేపు అలా మినిమం 10 seconds అయినా మీ చేతులు మీ బాడీకి టచ్ చేసి ఉంచండి. చేతుల్లో ఉన్న ఎనర్జీ స్లోగా మజిల్స్కి వెళ్తుంది. రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. ఆహారం తీసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ తీసుకోవద్దు. జస్ట్ ఒక బుక్కుడు 100 ml వాటర్ మాత్రమే తీసుకోండి. ఆహారం తీసుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, రాత్రి అయినా మధ్యాహ్నం అయినా
మనం తినేటప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోవద్దు. జస్ట్ ఒక గ్లాసు వాటర్ మాత్రమే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 100 ml వాటర్ తీసుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అది కూడా అన్నం అంతా అయ్యాక లాస్ట్లో కొంచెం తీసుకోండి, అది మంచిదే. కొంచెం వాటర్ తీసుకోవాలి, మరీ పూర్తిగా మానేయొద్దు. అలాగే అన్నం తినే ముందు 20 నిమిషాల ముందు వరకు మాత్రమే వాటర్ తాగండి. 20 నిమిషాలు మినిమం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆహారం తీసుకోండి. పూర్తిగా డైజెషన్ అంతా పూర్తి హెల్తీగా ఉంటుంది. నమస్తే, అందరూ యోగా చేయాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.